ఓం అజ్ఞానతిమిరాంతస్య జ్ఞానాంజనాశలాకయా చక్షురున్మిళితం యేన తస్మై శ్రీగురవే నమః. నమో ఓం విష్ణుపదాయ కృష్ణప్రస్థాయ భూతలే శ్రీమతే జయపతాక స్వామి నితి నామినే నమాచార్యపదాయ నిత్యాయ కృపప్రదాయినే గౌరకథాధామదాయ నగరగ్రామతారిణే నమో ఓం విష్ణుపదాయ కృష్ణప్రస్థాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామి నితి నామినే నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది पाश्चात्यदेशतारिणे जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्त वृंदा हरे कृष्णा 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 हरे 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 रामा राम राम हरे हरे मुगं करोति वाचालं पंगुं लंघयते गिरिं यत्कृपातमहं वन्दे श्रीगुरुं दीनतारिणं परमानन्दमाधवं श्रीचैतन्य ईश्वरं हरि ओं तत्सत्. మీ అందరికీ సుస్వాగతం. ఈరోజు ఉదయాన్నే భగవద్గీత సెషన్కి వచ్చినందుకు. సో ఈరోజుతో నేను కూడా ఇండియాకి వచ్చేస్తున్నాను రాత్రికి. ఇంకా నాకేం ప్రాబ్లం లేదు, టైమింగ్స్ అన్నీ. సో మనం వచ్చేసి ఈరోజు భగవద్గీతలో 9వ అధ్యాయంలో 19వ శ్లోకం గురించి మాట్లాడుకుందాం. తపమి అహం హం వర్షం నిగ్రహామి ఉత్సార్జామి చ అమృతం చైవ మృత్యుశ్చ సద ఆసచాహం అర్జున. ఏం చెప్తున్నాడు భగవంతుడు? నేను అర్జున, నేను వేడిని ఇస్తాను, నేనే వర్షాన్ని నిరోధించువాణ్ణి మరియు కురిపించువాణ్ణి నేనే, అమృతత్వమును మరియు మృత్యువును నేనే, సత్ అసత్తులు రెండును నాయందే కలవు అని చెప్తున్నాడు. అయితే భగవంతుడికి వివిధ శక్తులు ఉన్నాయి. ఏంటి? రెండు ముఖ్యమైనది ఏంటంటే సూర్యుడు చంద్రుడు. చూడండి, సూర్యుడు ఏం చేస్తాడు? వేడిని ఇస్తాడు. చంద్రుడు చల్లదనాన్ని ఇస్తాడు. సూర్యుడు వేడితో పాటు వెలుతురుని కూడా ఇస్తాడు. అర్థమైంది కదా? చంద్రుడు ఏం చేస్తాడు? చంద్రుడు వెలుతురుతో పాటు చల్లదనాన్ని ఇస్తాడు, కాకపోతే అంత వెలుతురు ఇవ్వడు సూర్యుడు ఇచ్చినంత. భగవంతుడు వర్షాన్ని కురిపిస్తాడు. అయితే భగవంతుడికి మనం చూసుకుంటే కొన్ని ఎనర్జీస్ ఉన్నాయి. ఒక రెండు ముఖ్యమైన ఎనర్జీస్ ఉన్నాయి. అని ఏమంటారు? కృష్ణుడికి ముఖ్యంగా రెండు శక్తులు ఉంటాయి. ఒకటి భౌతిక శక్తి మరియు ఇంకోటి ఆధ్యాత్మిక శక్తి. కానీ వాటిని ఎవరైనా ఎలా ఉపయోగించుకోవాలో తెలుసుకుంటే వాడు ఉన్నతుడు. మనకి చూడండి, మనకి భగవంతుడు విద్యుత్ని ఇచ్చాడు. భగవంతుడు ఇచ్చిన ఒక శక్తితో పాటే విద్యుత్ వస్తుంది మనకి. అయితే ఆ విద్యుత్ చూడండి, మనం ఆ విద్యుత్ని ఏం చేస్తాము? ఇప్పుడు చల్ల ప్రదేశాల్లో ఉన్నోళ్ళు ఆ విద్యుత్తుతో వేడిని సృష్టించుకుంటారు. మనం వేడి ప్రదేశాల్లో ఉష్ణమండలం కొద్దిగా అంటే వేడిగా ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉండే ప్రదేశాల్లో మనం ఏం చేస్తాం? చల్లదనాన్ని పరుచుకోవటం కోసం ఉపయోగిస్తాం అదే విద్యుత్ని. ఒకటి చల్లదనాన్ని, ఇంకోటి వేడి చేయటానికి. అయితే కృష్ణుని శక్తులు కూడా జీవి యొక్క కోరిక ప్రకారం వివిధ విధాలుగా ఉపయోగించవచ్చు మనం. అర్థం ఏమిటంటే
జీవి కృష్ణుని శక్తులను నియంత్రించలేడు, కానీ వాటిని ఉపయోగించగలడు. ఒక సాంద్రజీవి భౌతిక ప్రకృతిని ఉపయోగించాలనుకుంటే అతను భౌతిక శక్తిని సంప్రదిస్తాడు. అతను భౌతిక శక్తిని పరిపాలించటం లేదా ఆనందించటం ఆపి కృష్ణ సేవలో ఉపయోగిస్తే ఆధ్యాత్మిక శక్తిని సంప్రదిస్తాడు. అయితే జీవిని మనం ఏం చేస్తాం దీన్ని తటస్థ శక్తిగా అంటాము. మార్జినల్ శక్తి అర్థమైంది కదా. అతను ఏ దిశకో పోవచ్చు. భగవద్గీతలో మనకు అదే చెప్తున్నారు. 13వ ఇదే అధ్యాయంలో 13వలో మహాత్మనస్తు మాం పార్థ దైవీం ప్రకృతి ఆశ్రిత భజంతి అనన్యమన్మసు జ్ఞాత్వా భూతాదిం అవ్యయం. అంతే కదా. అంటే ఏంటి? భ్రాంత చిత్తులు కానటువంటి మహాత్ములు మాత్రము దైవీ ప్రకృతిని ఆశ్రయించి లాభాలు పొందుతారు. అయితే వారు నన్ను ఆదియును అవ్యయుడును అగు దేవాది దేవునిగా నెరగియుండుటై నా భక్తియుక్త సేవలో సంపూర్ణముగా నిమగ్నులై ఉందురు అని చెప్పేసి కృష్ణుడు చెప్తున్నాడు. అయితే మనకి యొక్క తటస్థ శక్తిని జీవి భౌతిక ప్రకృతి నుండి విముక్తి పొందగానే ఆధ్యాత్మిక ప్రకృతికి అనుగుణంగా మారిపోతాడు. రెండు మాత్రమే ఎంపికలు ఉంటాయి. ఒకటి భాగవతంలో శ్రీల ప్రభుపాదులు రాశారు ఏమని, భౌతికం నుండి ఆధ్యాత్మికం వైపు మారేందుకు క్షమాపణ మరియు తపస్సు మనకు అవసరం. ఈ భౌతిక శక్తితో సంబంధం పట్ల మనకు పశ్చాత్తాపం ఉంటే ఆ ద్వంద్వాలపై ఆధారపడటం తగ్గిపోతుంది. ఏం చేయాలి? భౌతిక శక్తితో సంబంధం పట్ల మనకు పశ్చాత్తాపం ఉంటే ఆ ద్వంద్వాలపై ఆధారపడటం తగ్గిపోతుంది. కృష్ణుని వైపు తిరుగుతాము. మనం క్షమాపణ మన పాపాలను కాల్చేస్తుంది మరియు సమర్పణకు త్రోసివేస్తుంది. కృష్ణుడు చెబుతాడు, భౌతిక శక్తిని అధిగమించడం కష్టం, కానీ నన్ను సమర్పించిన వారు, అంటే నాకు ఎవరైతే కృష్ణుడికి వారు సమర్పించుకుంటారో సులభంగా దాన్ని దాటగలరు. మనకి భగవద్గీతలో 7వ చాప్టర్లో అదే చెప్తున్నాడు. 14వ శ్లోకం శ్రీల ప్రపాద ఏం చెప్తారు? కృష్ణుడు మాయాశక్తి ప్రభువు కావడంతో తన అసాధ్యమైన శక్తికి ఆజ్ఞాపించి సాంద్రజీవిని విముక్తి చేయగలడు. అయితే క్షమాపణ తరువాత తపస్సు లేదా యజ్ఞం ప్రారంభమవుతుంది. మనం భౌతిక వనరును మనకు చెందినట్లు దుర్వినియోగం చేయకుండా తపస్సు మొదలు పెడతాము. తపస్సు ఎందుకు చేయాలని మనం? తపస్సు చేయటం ద్వారా ఉపయోగం ఏంటి? మనం ఈ యొక్క భౌతిక జగత్తు నుంచి మనల్ని మనం రక్షించుకోగలుగుతాం. తపస్సునంటే మనం ఏంటి, అయ్యో ఇది నాకు అవసరం లేదు, దీనితో అవసరం లేనప్పుడు నేను దానిని ఉపయోగించను, దాని నుంచి మనల్ని మనం వేరు చేసుకుంటాము. అంటే ఇప్పుడు చూడండి, ఎవరైతే ఒక వ్యక్తి ఈ యొక్క మద్యపానము మరియు ఈ మాంసాహార భక్షణ మానివేస్తాడో అది కూడా ఒక తపస్సే. సో ఇంకోటి, మనం చాపేసుకొని కింద పడుకుంటాము, అది ఒక తపస్సే. అయితే ఇవన్నీ ఓకే. మద్యపానం తినలేదు, మద్యపానం తాగలేదు, మాంసాహారం తినలేదు. అయితే అవి తినకపోవటం వల్ల కలిగే లాభం ఏంటని మూర్ఖులు మనల్ని అడగవచ్చు. చాలా లాభాలు ఉన్నాయి. ఫస్ట్ మనకి ఒక జంతువుని హింసించేటువంటి అర్హత అనేది లేదు మన, ఎందుకంటే మనం వాటికి మళ్ళీ పునర్జన్మను ఇవ్వలేము. అలానే పునర్జన్మని ఇస్తే చేయవచ్చునా అని చెప్పేసి, పునర్జన్మని ఇచ్చినా కానీ యజ్ఞంలో ఉపయోగించాలి. ఏదైనా కానీ భగవంతుని ప్రీత్యర్థం కోసమే. లేని పక్షంలో ఏమవుతుందంటే దానికి తస్య కార్యం నా విద్యతే, అంటే అటువంటి కార్యం ఏదైనా కానీ విద్యతో కూడుకున్నది కాదు.
మనం సహనం నేర్చుకోవాలి. ఎందుకంటే భౌతిక శక్తి చాలా సమయాల్లో మనకి సౌకర్యం కలిగించిందనే విషయం. జీవితంలో ఎన్నో చిన్న చిన్న విషయాలు మనకు కలవరపెడుతూ ఉంటాయి. శారీరక సౌకర్యానికి ఎక్కువ అనుబంధం ఉంటే ఇలాంటి సమస్యలు ఎక్కువ బాధాకరం అవుతాయి మనకి. అందుకే మనం సహనాన్ని నేర్చుకోవాలి. సహనంలో ఉన్నవారు ఇతర జీవులకు బాధ కలిగించి తమ సొంత సుఖం కోసం బాధ కలిగించే దోషులు కారు. లేక కేవలం ఉపశమనం కోసం బలహీన పీడితులు కాకపోవచ్చు. లేక ఆనందాన్ని కోరే మూర్ఖులు కాదు. మన ఇంద్రియాల అదుపులోకి వస్తాయి. మన హృదయాలు శుద్ధి చెందుతాయి. మనం అదే కదా చేతోదర్పణమార్జనం చైతన్య మహాప్రభు చెప్తున్నారు మనకి. భవమహాదావాగ్ని ఆ యొక్క హృదయాన్ని శుద్ధిపరచుకోవాలి మనం. క్షమాపణ మరియు తపస్సు కేవలం మన అభిప్రాయమే. భాగవతంలో ఒక సంఘటన మన అభిప్రాయమే. మనం ఆధ్యాత్మిక శక్తిలో ఉంటామా లేదా భౌతిక శక్తిలో ఉంటామా నిర్ణయిస్తుందని మనకి అర్థం చేసుకోవాలి. విదురుడు ధృతరాష్ట్రుని పాండవులు రాజ్యాన్ని ఇవ్వమని ఒప్పించేందుకు ప్రయత్నించినప్పుడు ధృతరాష్ట్రుడు విదురుని తన రాజభవనం నుండి పంపించి వేస్తాడు. అర్థమైందా? అయితే అప్పుడు విదురుడు యాత్రకు వెళ్ళాలని నిర్ణయించుకుంటాడు. కృష్ణుడి ప్రేమ కారణంగా అతను తన కొత్త పరిస్థితిని ప్రభు ఇష్టం అనుకుని అంగీకరించాడు. అదే ఇప్పుడు ఆ ఎదురైనటువంటి పరిస్థితి కృష్ణ పరమాత్ముడు నిర్ణయించిన విధంగా జరిగిందని చెప్పేసి అర్థం చేసుకున్నాడు. శిలప్రపాదం మనకేం చెప్తారు ఈ సందర్భంలో? ప్రభు భౌతిక శక్తి ఆధ్యాత్మిక శక్తి ఇక పనిచేస్తుంది. విదురుడు అన్యాయాన్ని చూసినా కానీ కృష్ణుని కృప ద్వారా దానిని గమనించాడు. అకస్మాత్తుగా రాజకీయ అడ్డంకుల నుండి విముక్తుడయ్యాడు. చూడండి, మనకి నిజం తెలిసినా కానీ కృష్ణ కృప లేకపోతే ఏమవుతుందండి? దాన్ని అర్థం చేసుకోలేము మనం. మాయ అర్థమవుతుంది కదా. మనం శుద్ధమైన కృష్ణ భక్తిని అన్వేషించడానికి సంయమనం మరియు భక్తి జీవితం ప్రారంభించగలగాలి. ప్రారంభించిన దాన్ని సరైన మార్గంలో ఉపయోగించాలి. మనం ఇతరులు మనకు దెబ్బతీయడం పై తప్పు అంటే ఏంటంటే మన స్వంత కర్మలో మన పాత్రను అర్థం చేసుకుంటే భౌతిక శక్తికి మన శక్తి తక్కువనని గ్రహిస్తే మనం కృష్ణుని మీద మరింత ఆధారపడతాం. అప్పుడే భౌతిక శక్తి మన చేతుల్లో ఆధ్యాత్మిక శక్తిగా మారుతుంది. అర్థమవుతుందా? ఏం చేయాలి మనం? మన సొంత కర్మలో మన పాత్రను అర్థం చేసుకుంటే ఏదన్నా ఒక విషయం జరిగింది మనకి భౌతిక శక్తికి మధ్య ఏదైనా జరిగినప్పుడు మనం అర్థం చేసుకోవాలి, మన శక్తి భౌతిక శక్తికి మించినది కాదు, మనం చాలా అల్పులము అని గ్రహించి మనం కృష్ణుని మీద ఆధారపడాలి. ఎప్పుడైతే కృష్ణుని మీద ఆధారపడతామో అప్పుడే భౌతిక శక్తి మన చేతుల్లో ఆధ్యాత్మిక శక్తిగా మారుతుంది. ఈ భౌతిక జీవితంలో మరింత ఈ యొక్క ఏమంటారు ఈ పీడలను మనం పీడిస్తూ మనల్ని దిగజార్చకుండా మనం సంతోషం మరియు కష్టాలు మనస్సు కృష్ణ చైతన్యంలోకి ఇంకా మనల్ని అభివృద్ధి చెందే విధంగా ప్రేరేపిస్తాయి. కష్టాలు మనకు బాధను కలిగించకుండా కృష్ణుడి మీద ధ్యానించే ఒక మరో అవకాశాన్ని మనకు కల్పిస్తాయి. అప్పుడు మనం సంతోషంగా ఉంటాము. మనకంటూ నమ్మకాలు లేని వారు దాన్ని పిచ్చితనం అంటారు, బాధ్యత లేకపోవడం అనుకుంటారు. మన బాధ సహించక తప్పించడం మంచిది అనుకుంటాం, కానీ అది అసాధ్యమా? మనం ఎంత కష్టపడినా సంతోషాన్ని పొందలేము. ఎందుకంటే మనం చేసే ప్రతిదీ ఇతరులకు నష్టం కలిగే విధంగా ఉంటుంది. అయితే మనం ఉన్నత స్థాయికి చేరుకున్నామా? అదృష్టం ద్వారా జరిగిందా? ఇంకోటి కుటుంబ సభ్యుల్లో ఏదో ఒకటి అనారోగ్యం, లేదంటే దేహాన్ని విడవటం, భాగస్వామిని కోల్పోవడం, వ్యాధులు,
ఇవన్నీ చివరికి మరణిస్తాం. జన్మ మృత్యు జర వ్యాధి దుఃఖ దోషానుదోషం. ఇ- ఇవి లేకుండా ఎంత డబ్బులున్నా కానీ ఏమి వీటిని జయించలేం మనం. వీటిని జయించాలి అంటే మన యొక్క బుద్ధిని మనం మార్చుకోవాలి. ఇవి అంటే ఏంటి? ఇవి ఖచ్చితంగా వస్తాయి. కృష్ణ భక్తుడైనా కానీ కృష్ణ భక్తుడైనా వస్తాయి. కాకపోతే దేహాన్ని వదిలే సమయంలో కృష్ణుని ఏ విధంగా మనం స్మరించుకోవాలి అని చెప్పేసి అర్థం చేసుకోవాలి. ఎప్పుడైతే మనం అర్థం చేసుకుంటామో ఇలాంటి ఒక మూఢమైన మార్గాన్ని మనం ఎప్పుడైతే వదులుతామో, అత్యంత బాధ్యత లేని పనిగా మనం గ్రహిస్తామో, మన యొక్క జీవన సార్థకత అనేది, సాఫల్యం అనేది సాధ్యమవుతుంది. మనకు అదే భాగవతంలో ఏం చెప్తున్నారు? హ్మ్. భాగవతంలో ఓకే. మనకి ప్రథమ స్కందంలో అదే చెప్తారు. యత్రేమే సద్ అసత్ రూపే ప్రతిసిద్ధే స్వా సంవిధ అవిద్యాత్మాని కృతే ఇతి తద్బ్రహ్మ దర్శనం. మాయాశక్తి తగ్గిపోగా ప్రభువు కృపతో జీవి జ్ఞానంతో సంపూర్ణుడవుతాడు. తక్షణమే ఆత్మ సాక్షాత్కారం పొంది తన స్వంత వైభవంలో నిలుస్తాడు. మనం దేవుని తటస్థ శక్తులం. మనకు ఏ దారిన పోవటానికి ఒక సరైన మార్గం అనేది లేదు. కానీ ఒక మార్గం ఉంది. అదేంటి? నరకానికి వెళ్ళే ఒక మార్గాన్ని మనం సుగమం చేసుకోవద్దు. వైకుంఠానికి వెళ్ళే ఒక మార్గాన్ని మనం ఎక్కువ అభివృద్ధి చేసుకోవాలి. అర్థమైందా? జీవితంలో ఏదైనా ఎదిరితే దాన్ని దేవుని మహిమగా మనం ఎప్పుడైతే స్వీకరిస్తామో ఆ రోజు మన జీవన సాఫల్యం అనేది సాధ్యమవుతుంది. అర్థమైందా? అదే ఏమంటారంటే ఏదైనా ఒక వ్యక్తి స్వీయ సాక్షాత్కారం ద్వారా గ్రహించగలడు అంటే సూత్రప్రాయమైన శరీరము అంటే ఈ భౌతికం ఇది మృతం. మరియు సూత్రప్రాయమైన మానసిక శరీరము సూక్ష్మ శరీరం స్వచ్ఛాత్మకు సంబంధం లేదని తెలుసుకుంటే ఆ సమయంలో అతను తనను తానే అలాగే ప్రభువును కూడా చూడగలడు. మనకి స్వీయ సాక్షాత్కారం మరియు మాయా మధ్య వ్యత్యాసం ఏమిటంటే భౌతిక శక్తి యొక్క తాత్కాలిక లేదా మాయాస్పద ఆవరణలు అంటే అవిగ్రోత్ అంటే భవి భౌతిక మరియు సూత్రప్రాయ అంటే సూక్ష్మ శరీరాల రూపంలో ఉంటాయన్నమాట. అవి ఆత్మ యొక్క ఉపరితల కప్పుల్లో ఉన్నవని తెలుసుకోవడం. ఈ కప్పులు అజ్ఞాన కారణంగా ఏర్పడతాయి. లేయర్స్ చెప్తారు కదా ప్రభుపాదు. అయితే ఈ కప్పులు దేవతల స్వరూపుడి వ్యక్తిత్వంలో ఎప్పుడు ప్రభావితం చేయవు మనకి. ఈ విషయాన్ని స్పష్టంగా తెలుసుకోవడమే విముక్తి లేదా పరమాత్మ దర్శనం అని అంటారు. మనకి జీవగోస్వామి కూడా చెప్తారు. ఆయన సందర్భాలు వివరించారు. 6 సందర్భాలు. అందులో ఒకటి పరమాత్మ సందర్భ. చాలా నిశితంగా వివరిస్తారు దీని గురించి. ఈ యొక్క పరమాత్మని అర్థం చేసుకోవటం, పరమాత్మని దర్శనం ఏ విధంగా చేసుకోవాలి, పరమాత్మ యొక్క స్వరూపం ఏ విధంగా ఉంటుంది, పరమాత్మని ఉమ్, వారి యొక్క లీలలు ఏ విధంగా ఉంటాయి, వారు ఏ విధంగా మనల్ని ప్రేరేపిస్తారు కృష్ణ భక్తి కోసం అని చెప్పేసి. అర్థం ఏమిటంటే సంపూర్ణ స్వీయ సాక్షాత్కారం ఆధ్యాత్మిక జీవితం, దైవిక జీవితం అనేది అవలంబన ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది మనకి. అయితే ఉమ్, స్వీయ సాక్షాత్కారం అంటే ఏంటి? మనం ఇందాక మాట్లాడినట్లు అభివృద్ధి మరియు సూక్ష్మ శరీరాల అవసరాలపై ఉదాసీనత చెందటం మరియు ఆత్మ సాక్షాత్కారాలపై గంభీరత పొందటం. కార్యాలకు ప్రేరణ ఆత్మ నుండి వస్తుంది కానీ ఆ కార్యాలు మాయా కారణంగా మాయాస్పదమవుతాయి. ఎందుకంటే ఆత్మ యొక్క నిజమైన స్థితిని అజ్ఞానం కారణంగా తెలియకపోవడం వల్ల, అజ్ఞానం కారణంగా ఆత్మ ప్రయోజనం మరియు భౌతిక సూక్ష్మ శరీరాల పరంగా మాత్రమే
లెక్కించబడుతుంది. అందుకే అనేక జన్మలుగా ఎన్నో కార్యాలు పాడవుతూ ఉంటాయి. అయితే శరీర సరైన సాంస్కృతిక విధానాలతో ఒక వ్యక్తి ఆత్మను కలిస్తే ఆత్మ కార్యాలు ప్రారంభమవుతాయి. కాబట్టే ఆత్మ కార్యాలలో నిమగ్నుడు ఉన్నటువంటి వ్యక్తిని జీవన్ముక్తుడంటే శారీరక పంతుల్లో ఉన్నప్పటికీ విముక్తుడని అంటారు. ఈ సంపూర్ణ స్థాయి అహితమైన మార్గాల ద్వారా మాత్రం కాదు, కానీ ఎల్లప్పుడూ ఆధ్యాత్మికమైన ప్రభువు దివ్య పాదాల కింద చేరడం ద్వారా సాధ్యమవుతుంది. భగవద్గీతలో ఏమని చెప్తాడు? నేను ప్రతి మనిషి హృదయంలో ఉన్నాను, మరియు నా ద్వారా మాత్రమే అన్ని, అంటే జ్ఞానము స్మరణ, ఎక్కడ 15వ అధ్యాయం చెప్తున్నాడు, మత్త స్మృతి జ్ఞానం అపోహనం చా. అంతే కదా. ఈ జీవి భౌతిక శక్తి మాయలో ఆనందాన్ని కోరుకున్నప్పుడు ప్రభువు జ్ఞాపక మాయాల రహస్యంతో జీవిని కప్పివేస్తున్నాడు. అందువల్ల జీవి తన భౌతిక అంటే అభివృద్ధి మరియు శరీరము సూక్ష్మ మనస్సును తాను అన్వయించుకుంటున్నాడు. అదే మన యొక్క అభివృద్ధి అని చెప్పేసి. కానీ తత్వజ్ఞాన సాంస్కృతికత ద్వారా జీవి వీటి నుండి విముక్తి కోసం ప్రభువును ప్రార్థిస్తే ప్రభువు తన అనర్థక కృపతో మరియు మాయాస్పద యొక్క ఈ మాయను తొలగించి తన స్వీయ స్వరూపాన్ని తెలుసుకుంటాడు. అదే కదా మాయ అనేటి భ్రమ, ఆ లేయర్ ఉంటుంది కదా, దాన్ని తొలగిస్తాడు. ఆ తర్వాత ఏం జరుగుతుంది? జీవితన శాశ్వత ఆధ్యాత్మిక స్థితిలో ప్రభువు సేవలో నిమగ్నమై బద్ధ జీవితం నుండి విముక్తి పొందుతాడు. దీన్నే ప్రభువు తన బయట శక్తి ద్వారా లేదా ప్రత్యక్షంగా అంతర్గత శక్తి ద్వారా నిర్వర్తిస్తాడు. మనం అర్థం చేసుకోవాలి. మనకి ప్రభుపాదుల వారు చాలా కృపనిచ్చారు మనకి. కృష్ణుని ప్రకటనలు అతి మహత్తరమైనందున అతని ఆనందం మన దానికంటే ఎక్కువ. మనం తెలుసుకోవాలి కృష్ణుడు ఎలాంటి ఆనందాన్ని ఇష్టపడతాడో మనం అర్థం చేసుకోవాలి. ప్రతి ఒక్కరూ దేవుడి యొక్క ఆయన మహత్తరుడు అని తెలుసుకోవాలి. ఆయన ఆనందం కూడా గొప్పదని గ్రహించవచ్చు. ఈ విషయంపై మనకి దామోదర్ గోస్వామి ఏం చెప్తారంటే ఒక శ్లోకంలో, దీనిలో రాధాకృష్ణులు ప్రేమ కథలు సాధారణ భౌతిక వ్యవహారాలు అని కనిపించినా అవి నిజానికి అంతగా కావు అని చెప్పబడింది. రాధాకృష్ణుని ఆనంద శక్తి వేదాంత సూత్రంలో పరమసత్యం ఎప్పుడు ఆనంద శక్తిని ఆస్వాదిస్తున్నట్లు చెప్పబడింది. మనకు ఆనందం కావాలంటే ఒంటరిగా పొందలేము, అంతే కదా. మన స్నేహితులు లేదా కుటుంబ సభ్యులతో కలిసి ఉన్నప్పుడు ఆనందాన్ని ఆస్వాదిస్తాం. కానీ ఇక్కడ కృష్ణుడు ఆయన ఎప్పుడు ఆనందంగానే ఉంటాడు. మనం చూడండి, ఒకే గదిలో ఒంటరిగా మాట్లాడినా ఇతరుల ముందు మాట్లాడితే ఆనందం పెరుగుతుంది. ఆనందం అంటే ఇతరులు ఉండాలి. కాబట్టి ఎప్పుడు తనను తానే ఆనందించే పరమ సత్యుడు అనేక రూపాల్లో ఉంటాడు. కృష్ణుని యొక్క భాగాలు ఇవే. మనం కృష్ణుని ఆనందం ఇచ్చేందుకు సృష్టించబడ్డాము, మన ఆనందం కోసం కాదండి. ప్రధాన ఆనంద శక్తి ఎవరంటే శ్రీమతి రాధారాణి. అందుకే రాధాకృష్ణుడు ఎప్పుడు కలిసి ఉంటారు. మనకి ప్రభుపాద వారు ఒకసారి చెప్తూ మాయాపూర్లో క్లాస్ ఇస్తూ ఉన్నారు. ఏం చెప్పారంటే ఒక నియమ నిబంధన అనేది ఇస్తూ ఉన్నారు. ఏ విధంగా అంటే మాయాపూర్ ధామంలో
శ్రీ విగ్రహాన్ని ప్రతిష్ఠించటానికి ఏ విధంగా విగ్రహాలు ఎటువంటి హైట్ ఉండాలని చెప్పేసి, కృష్ణుడు ఇంత హైట్ ఉండాలి, రాధారాణి ఇంత హైట్ ఉండాలి. అయితే కృష్ణుడు ఎప్పుడు కూడా రాధారాణిని విడిచిపెట్టకుండా ఉండాలి అంటే ఏం చేయాలని అడుగుతాడనమాట. వాళ్ళు శిష్యులు ఎలా చూస్తుంటారు. ప్రభుపాదుల వారు ఏం చెప్తారంటే, ఎప్పుడు ఆయన రాధారాణికి ఆకర్షణగానే ఉంటాడు. అయితే ఎప్పుడైతే రాధారాణి నృత్య భంగిమలో ఉంటుందో కృష్ణుడు వదిలిపెట్టేసి వెళ్ళడు. చూడండి బృందావనంలో ఏం జరుగుతుందో, రాధారాణిని వదిలిపెట్టేసి వెళ్ళిపోతాడు. కానీ మన మందిరాల్లో ఎప్పుడు చూసినా కానీ రాధారాణి చాలా అందంగా ఆ చిరునవ్వుతో కృష్ణుని ఉత్తేజపరిచే విధంగా నృత్య భంగిమలో ఉంటుంది. కృష్ణుడు వదిలిపెట్టేసి వెళ్ళలేడు. మా రాధారాణి ఎప్పుడైతే నృత్యం చేస్తూ ఉంటుందో కృష్ణుడు అక్కడే ఉండిపోతాడు. అర్థమైంది కదా? సో మనకి ఈ భౌతిక శక్తి బయట మాయాశక్తి ద్వారా పనిచేస్తుంది. ఆధ్యాత్మిక ప్రపంచం మొత్తం అంతర్గత శక్తి అంటే రాధారాణి ద్వారా మాత్రమే నడిపించబడుతుంది. రాధారాణి కృష్ణుని యొక్క ఆనంద శక్తి కావడంతో మనం తరచుగా ఆమెనే ప్రార్థించాలి. ప్రార్థిస్తేనే కృష్ణ అంటే అన్ని ఆకర్షించే వ్యక్తి, కానీ రాధారాణి అంటే అంత గొప్పది కాబట్టే కృష్ణుని ఆకర్షిస్తుంది. కృష్ణుడు అందరికీ ఆకర్షణీయుడిగా ఉన్నప్పటికీ రాధారాణి కృష్ణుణ్ణి ఆకర్షిస్తే శ్రీమతి రాధారాణి స్థితి ఎలా ఊహించగలం మనం? మనం వినయంగా అర్థం చేసుకొని ఆమెకు నమస్కరించాలి. అమ్మా రాధారాణి, మీరు కృష్ణుడికి ఎంతో ప్రియమైన వారు. మీరు వృషభానుని యొక్క కుమార్తె, కృష్ణుని ప్రియతమ మీరు. మీకు మా వినయపూర్వక నమస్కారాలు. రాధారాణి కృష్ణుడికి చాలా ప్రియమైనది మరియు ఆమె కృప ద్వారా కృష్ణుని చేరుకోవచ్చు. రాధారాణి ఒక భక్తుని సిఫార్సు చేసిందనుకో, కృష్ణునికి ఎంత మూర్ఖుడైనా కానీ కృష్ణుడు వెంటనే ఆ భక్తుని అంగీకరిస్తాడు. అందువల్ల బృందావనంలో భక్తులు కృష్ణుడి కంటే ఎక్కువగా రాధారాణి పేరును పిలుస్తారు. రాధే రాధే అంటారు. మనం రాధాకృష్ణ నహే అన్నే చైతన్య మహాప్రభు. ఇప్పుడు మనం రాధారాణి కృష్ణుని ఇద్దరి రూపంలో ఉన్నటువంటి మహాప్రభుని మనం పూజించాలి. మహాప్రభుని పూజించడం ద్వారా ఏమవుతుందంటే ఇంకా ఆ యొక్క ప్రేమ భావనను ఇంకా పూర్తిగా అర్థం చేసుకోవచ్చు మనం. మనకి చైతన్య మహాప్రభు రూపంలో రాధాకృష్ణుని యొక్క స్వరూపాన్ని, స్వభావాన్ని అర్థం చేసుకోవచ్చు మనం. అర్థమవుతుంది నాకు తెలిసి మీ అందరికీ. అందుకే మనం నార్త్ ఇండియాలో ఎక్కడికైనా పోయి రాధే రాధే జై రాధే అంటారనమాట. మాయాపూర్ వెళ్తే ఏం చెప్తారు? హరిబోల్, లేదంటే గౌరంగా గౌరంగా. జగన్నాథ్పురి వెళ్తే ఏమంటారు? జై జగన్నాథ్ జై జగన్నాథ్ అంటారు. తిరుపతి వెళ్తే గోవిందా గోవిందా. రాధారాన్ని పూజించటంలో మనకు ఎక్కువ ఆసక్తి ఉండాలి. ఎందుకంటే మనం ఎంత దీనస్థితిలో ఉన్నా, అంటే ఉచ్చస్థితిలో వెళ్ళాలి అంటే భక్తిలో ఆమెను సంతృప్తం ఏ విధంగా అయినా సరే మన యొక్క తల్లి అయినటువంటి రాధారాణిని సంతృప్తపరచగలిగితే కృష్ణుని సులభంగా చేరుకోవచ్చు. కృష్ణుని తాత్వికంగా అర్థం చేసుకోవాలంటే అనేక జన్మలు పడుతుంది, కానీ భక్తిగా రాధారాణ్ణి సంతోషపరిచి కృష్ణుని సులభంగా గ్రహించవచ్చు. రాధారాణి అంటే గొప్ప భక్తి. ఆమె కృష్ణుణ్ణి రక్షిస్తుంది ఎప్పుడు కూడా. రాధారాణి కృప పొందాలంటే, కృష్ణుని కృప పొందాలంటే ఏం చేయాలి? మనం బృందారాన్ని కూడా కృప తీసుకోవాలి. బృందారాణి అంటే తులసిదేవి యొక్క శరణు తీసుకున్నాం అనుకోండి, ఇంకా మంచిది. మనకి మంచిగా అక్కడ కూర్చొని తులసి మారాన్ని మన పక్కన పెట్టేసుకొని హరే కృష్ణ మహామంత్రం జపిస్తూ రాధారాణికి ఇంకా చేరువయ్యే విధంగా మమ్మల్ని ప్రేరేపించండి ప్రేరేపించండి అని చెప్పేసి మనం ఇంకెక్కువ మంచిగా, అంటే ఏమవుతుందంటే మనలో
మలినాలను తొలగించే విధంగా తులసి ఉపయోగపడుతుంది. మలినాలు ఎప్పుడైతే తొలగిపోతాయో మనలో, ఆ మలినాలు తొలగిపోయినప్పుడు మనం రాధారాణి మద మన యొక్క తల్లి అయినటువంటి రాధారాణి మీద ఇంకా ఎక్కువ ప్రేమ అనేది మనకి కలుగుతుంది. ఆమె మీద అనుబంధం కలగటం ద్వారా మనం ఇంకా మా మన యొక్క తల్లికి ఇంకెక్కువ సేవ చేయగలుగుతాం మంచి యొక్క హృదయంతో. కృష్ణుడు కూడా రాధారాణి లక్షణాలను అర్థం చేసుకోగలడు. ఒక్కోసారి ఆమె అంతటి గొప్ప వంటి అంటే అర్థం కృష్ణుడికి ఒక్కోసారి అర్థం చేసుకోవటం కష్టమవుతుంది రాధారాణి యొక్క లక్షణాలు. రాధారాణిని అర్థం చేసుకోవడానికి కృష్ణుడు నిజంగా ఆమె స్థితిని స్వీకరిస్తాడు. నేను పూర్ణుడు, ఆయన పూర్ణుడు, కానీ రాధారాణిని అర్థం చేసుకోలేకపోతున్నాను. ఎందుకు కృష్ణుడు భావిస్తాడు. దీంతో కృష్ణుడు రాధారాణి స్వభావాలను స్వీకరించాడు. ఆ రాధారాణి స్వభావాలు ఏమిటి? చైతన్య మహాప్రభు ప్రభువుగా మనకి ఆవిర్భవించి, చైతన్య మహాప్రభు స్వయంగా కృష్ణుడు మాత్రమే, కానీ రాధారాణి స్వభావాలను అంగీకరించినటువంటి కృష్ణుడు. రాధారాణి ఎప్పుడు కూడా కృష్ణుడితో విడిపోనున్న భావంలో ఉంటుంది. అర్థమైంది కదా? అలాగే చైతన్య మహాప్రభు కూడా ఎప్పుడు ఆ భావంలోనే ఉండేవారు. చైతన్య మహాప్రభు శిష్యులు విడిపోనున్న భావనను అనుభవించాలి, ఆస్వాదించాలి. కనుకనే దాన్ని కలుసుకునేటువంటి భావన కాదు. చైతన్య మహాప్రభు గోస్వామిలు పరిపక్వతను చేరిన శిష్యులు అంటే ఎప్పుడు నేను కృష్ణుని చూశాను అనుకోలేదు. వారు ఎల్లప్పుడూ రాధారాణి ఎక్కడా, మీకు లలిత, విశాఖ మరియు బృందావనం ఇతరు యువతులు ఎక్కడ అంటూ ఏడుస్తూ కృష్ణుని వెతుకుతుండేవారు. పరమభక్తి స్థితిలో బృందావనంలో వారు రాధారాణి మీరు ఎక్కడా, మీ సకులు ఎక్కడా, నందమహారాజు కొడుకు మీరు ఎక్కడా, మీ గోవర్ధన పర్వతమున యమునా ఒడ్డున ఉన్నారా అని కోరుతూ వెతుకుతూ ఉండేవారు. ఆ నిధివనంలో ఉన్నారా అని చెప్పేసి. మరి ఎప్పుడు ఏమంటారంటే, గత రాత్రి నేను కృష్ణుణ్ణి గోవులతో నాట్యం చేస్తూ చూశాను అని చెప్పలేదు. ఎప్పుడు కూడా కోరికలు పరిపక్వ భక్తులకే కాదు, తేలికగా భావించే వారికి చెందుతాయి. కొందరు అనుకుంటారు రాధాకృష్ణులు చాలా సులభంగా ప్రతి రాత్రి కనిపిస్తారు, కానీ గోస్వామి బోధనలు మాత్రం అది కాదు. వారు ఎల్లప్పుడూ కృష్ణుని వెతుకుతూ, మీరు ఎక్కడా, రాధారాణి ఎక్కడా, మీరు ఎక్కడా, కృష్ణ మీరు ఎక్కడా అంటూ మూర్ఖుల్లాగా ఏడుస్తుండేవారు. కానీ మూర్ఖులు కాదు వారు. మనం అర్థం చేసుకోవాలి. మనకి కృష్ణ భావనామృతం అనేది కృష్ణుడే అన్ని వస్తువులకు మూలం. అన్ని వస్తువులు అతని చేత ఏర్పడతాయి. మనం ఎంత అభివృద్ధి చెందినా దేవుని సృష్టించిన పదార్థాలు లేకుంటే ఏమీ చేయలేము. మనం ఉక్కును తయారు చేయలేము, కానీ ఉక్కు ఖనిజాలను ఉపశమనం చేసి శ్రమ మరియు బుద్ధితో రూపాంతరం చేయవచ్చు. అంతే కదా? మన యొక్క ఈ ఇనుముని దాన్ని మనం తయారు చేయలేము, కానీ ఆ ఇనుమును ఉపయోగించి ఆయుధ రూపంలో కానీ, ఇంకా ఏదైనా ఒక మనం వంట చేసే సామాగ్రిగా కానీ, స్టవ్గా కానీ ఏదో ఒక రూపంలో ఉపయోగించుకోవచ్చు, రూపాంతరం చేయవచ్చు. మనం గాజును తయారు చేయలేము, అది రాళ్ళను తగలబెట్టి రసాయనాలతో కలిపి తయారవుతుంది. అర్థమైందా? రాళ్ళు, రసాయనాలు, మన శరీరం, మన బుద్ధి ఇవన్నీ దేవుని నుంచి వచ్చినవి. అందుకే మనం దేవునికి చెంది ఉంటాము. దేవుడు అన్ని వాటికి కారణము. మనకి భాగవతంలో అదే చెప్తారు. చూడండి, మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఏవం ప్రసన్న మనసో భగవద్భక్తి యోగత భగవత్ విజ్ఞానం ముక్త సంగస్య జాయతే అంటే, మనం ఎప్పుడైతే ఈ యొక్క గుడ్నెస్లో ఉంటామో, సాత్విక భావంలో ఉంటామో, వారి యొక్క బుద్ధి
డివోషన్ అంటే ఈ యొక్క భక్తి సాధనకు ఉపయోగపడుతుంది. అప్పుడు ఏమవుతుందంటే ఈ యొక్క ఆధ్యాత్మిక పరిజ్ఞానాన్ని అర్థం చేసుకునేటువంటి అంటే దాని ద్వారా కృష్ణుని అర్థం చేసుకోగలుగుతాము. కృష్ణుని అర్థం చేసుకొని ఈ యొక్క భౌతిక జగత్తు నుండి విడిపోయి మనం ఎక్కడికి వెళ్తామండి? ఆధ్యాత్మిక జగత్తుకు వెళ్తాం. అందుకే మనుష్యానాం సహస్రేషు కచ్చిత్ యతతే సిద్ధయే యతతాం అపి సిద్ధానాం కశ్చిన్ మాం వేత్తి తత్వతః. అంటే చాలామంది కొన్ని వేలల్లో ఎందరో అంటే కొన్ని లక్షల్లో ఒక్కరు మాత్రమే నన్ను అర్థం చేసుకోగలరు. వారు వారి జీవిత అర్థం చేసుకున్న వాళ్ళు కూడా కొంతమంది మాత్రమే వారి యొక్క జీవన సత్యాన్ని తెలుసుకొని నా దగ్గరకు చేరుకోగలరని చెప్పేసి కృష్ణుడు చెప్పటం జరుగుతుంది మనకి. అయితే ఒక్క సెకండ్. ఎప్పుడైతే మనం జీవితం యొక్క మనం మోసపోయామని అర్థం చేసుకుంటాము, అప్పుడు దీన్నే పునర్చర్విత చర్వి చర్వినానం అంటే ఇప్పుడు మనం మోసపోయాం ఎందుకు? మళ్ళీ ఈ జన్మ తీసుకున్నాము, మళ్ళీ జన్మ తీసుకుంటాము. అరే మనం మోసపోతున్నాము ఎందుకు? ఈ జన్మ నుంచి విముక్తి చెందాలి. ఈ అంతే కదా. ఎప్పుడు నతే విదుస్వార్థగతిం హి విష్ణుం దురాశయ. భగవద్గీత నుండి మనకు అర్థమవుతుంది మన జీవితపు చివరి గమ్యం కృష్ణుడు లేదా పరమేశ్వరుని చేరుకోవడం. అదే గతి. మనకు అదే చెప్తున్నారు పూర్వ శ్లోకంలో కూడా. మనకి 18వ శ్లోకంలో అదే చెప్తున్నారు 9వ అధ్యాయంలో. అదే కదా చెప్పేది మనకి. ఏం చెప్తున్నారు? గతిర్భర్త ప్రభు సాక్షి వినాం సాక్షి నివాస శరణం సుకృత్. ఏం చెప్తున్నాడు? గమ్యమును పోషకుడును ప్రభువును సాక్షిని నివాసమును ఆశ్రయమును మిక్కిలి సన్నిహిత మిత్రుడు నేనే అని చెప్తున్నాడు కృష్ణుడు. అయితే కానీ భగవద్గీత నుండి మనకు ఏం అర్థమవుతుంది? మన జీవితపు చివరి గమ్యం కృష్ణుడు లేదా పరమేశ్వరుడు. సో 84 లక్షల జీవజాతులు ఉన్నాయి అంటే రకాల మనిషి, అందులో మానవ సమాజం మనుషులు చాలా చిన్న సంఖ్య. సుమారు 2 లక్షల జాతులే. అంటే 4 లక్షలు అని చెప్తారు ప్రభుపాద, అంతే కదా. మిగిలిన 8 లక్షల జాతులు జంతువులు, జలచరాలు, పక్షులు, మృగాలు, జలజ నవలక అని తెలుసు కదా. అంటే ఈ యొక్క జలంలో నివసించేవి 9 లక్షల రకాలు ఉన్నాయి. పక్షులు, మృగాలు, అసభ్య జాతులు, అనేక రకాల జీవులు. మరియు వారికి ఆర్థిక సమస్య లేదు. ఎందుకు మనకే ఉన్నది ఆర్థిక సమస్య? వారు ఆకలితో ఎప్పుడు చనిపోయినట్టు లేదు. ఆకలితో చనిపోతున్నాయి కొన్ని జంతువులు. అంటే వాటి యొక్క జీవన విధానాన్ని మనం ఏం చేస్తున్నాము? ఇబ్బంది పెడుతున్నాం. ఇంతకుముందు కూడా చాలాసార్లు మాట్లాడుకున్నాం మనం. మనల్ని సృష్టించినటువంటి భగవంతుడు ఆ ఏనుగుని సృష్టించాడు, చీమను సృష్టించాడు. ఆ చీమకు ఆహారాన్ని అందించగలుగుతున్న భగవంతుడు ఏనుగుకి ఇస్తున్నాడు. ఏనుగు కొన్ని టన్నులు తింటుంది రోజుకి. కానీ అదే మనిషి ఎందుకు చింతిస్తున్నాడు? మనం తినే ఒక 100 గ్రాములు ఆహార పదార్థం కోసం ఎన్ని ప్రేలాపనలు చేస్తాము, ఎన్ని నటనలు చేస్తాము, ఎంతమందిని మోసపూరితంగా మోసం చేస్తాము, ఎంతటి కుచింత అంటే మోసపూరితమైన భావనలతో మనల్ని మనం మభ్యపెడుతూ అందరిని మోసం చేస్తూ ఈ యొక్క దేహాన్ని అన్వయించుకొని ఎందుకు మనం ఇంకా ఈ యొక్క దేహంపై ఈ యొక్క ప్రీతిని చెందుతాము?
మనం ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నాము? ఎప్పుడైతే విన్నారా ఈ యొక్క జీవి ఆకలితో చనిపోయింది, కానీ చూడండి మనుషులు ఆకలితో చనిపోయారని చెప్పేసి వింటారు. తమ జాతిలో స్త్రీ పురుష సంబంధాలు అనేవి ఉంటాయి. తమదైన రీతిలో రక్షణ కూడా చేస్తూ ఉంటాము. కాబట్టే వారికి ఆ జీవుల్లో సమస్య లేదు. కానీ మనకి చాలా ఒక స్త్రీ ఒంటరిగా వెళ్ళలేదు. ఒక పురుషుడు ఒంటరిగా వెళ్ళలేడు. ఎందుకు ఇన్ని అనర్థాలు మనలో మనం సృష్టించుకున్నాము? సమస్యలు ఉన్నవారు మాత్రమే నాగరిక మనుషులు. కేవలం ఆ చిన్న సంఖ్యలో నాగరికులైన మనుషులే, అలా అనబడే నాగరికులకే సమస్య ఉంది. మనం దేవుడు అందరినీ కాపాడుతున్నాడని నమ్మగలగాలి. మనం అది నమ్మటం లేదు, మనం నమ్మము. నాగరికత అభివృద్ధితో వారు అంటే దేవుణ్ణి తిరస్కరించే కళని మనం నేర్చుకున్నాం. ఏ నేను గొప్ప మాంత్రికుడును, నాకు అన్నీ తెలుసు, దేవుడితో సంబంధం లేదు, దేవుడు లేకుండా నేను ఏదైనా చేయగలను. ఆర్థిక సమస్యను పరిష్కరించుకోవాలి అనుకుంటామా? దేవుడు వారికి తగినంత ధాన్యాన్ని, తగినంత పండ్లను, తగినంత కూరగాయలను, తగినంత పాలను ఇస్తున్నాడు. కానీ మనం ఏం చేస్తున్నాం? సమస్యను ఇతరులు పాపం లేని జంతువులను చంపి పరిష్కరించుకోవాలని అనుకుంటాము. దేవుణ్ణి నమ్మం. నేను పాపం చేస్తున్నాను, జంతువులను చంపుతున్నానని మనం గ్రహించలేము. ఇవన్నీ కూడా భగవంతుని నుంచే వస్తున్నాయి. అర్థం చేసుకోవాలి. అదే కదా మనకి చెప్పేది. ఇక్కడ ఏం చెప్తున్నారు? తపామ్యాహం మహాభర్షం నిగృష్టం మృత్యస్యాజామి చామృతం చైవ మృత్యశ్చ సదా సచ్చా హామర్జున. అంటే ఆధ్యాత్మిక అంటే సత్తు మరియు భౌతికము, అసత్తు రెండును శ్రీకృష్ణుడు అయినందున సర్వభౌతిక వ్యక్తీకరణతో కూడిన బ్రహ్మాండమైన విశ్వరూపము కూడా శ్రీకృష్ణుడే. అంతేకాకుండా ద్విభుజములు గల శ్యామ సుందరునిగా వేణునాథనము చేయు బృందావనమనందలి అతడు దివ్య లీలలన్నీ ఆ దేవునికి సంబంధించినవే. మనం అది ఆలోచించాలి. లేదనుకో త్రైవిధ్యామాం సోపామాం భూతపాప యజ్జైరిష్టా స్వర్గతిత్తం ప్రార్థయంతే తే పుణ్యామాస్యదే సురేంద్రలోకమనస్తే దివ్యాంధివ దేవభోగం. అంటే స్వర్గలోకమును వాంఛించు వేదాధ్యాయమును చేయువారు మరియు సోమరస పానము చేయువారు పరోక్షముగా నన్నే పూజింతురు. పాప ఫలము నుండి పవిత్రులై అట్టివారు పుణ్యలోకమై ఇంద్రలోకమునకు పొంది దేవభోజమును అనుభవింతురు. కృష్ణుడు అదే మనం గ్రహించాలి. కృష్ణుడే అదే చెప్తున్నాడు కూడా. మనకి మాయాధ్యక్షైన ప్రకృతి సుయితే సాచరాచరం అన్ని నా యొక్క ఆధ్వర్యంలోనే జరుగుతున్నాయని చెప్పేసి ఇదే అధ్యాయంలో అనుకుంటా 10వ శ్లోకం కదా. మనకి అవి గ్రహించాలి. మనం ఎప్పుడైతే అది గ్రహించామో మనకి జీవన సార్థకత అనేది లభిస్తుంది. లేకపోతే ఏమవుతుందండి? ఇందరికీ అభయం ఇచ్చువాడు దేవుడు. అది గ్రహించాలి మనం. ఓకే, లేదనుకో అవజానాంతి మామూఢ మనుషీం తమాశ్రితం తనుమాశ్రితం పరం భావం అజ్ఞానంతో మాం భూతమాశ్వరం. అదే అర్థం చేసుకోవాలి. మాయాదిక్షేణ ప్రకృతే సూయితే సాచరాచరం హేతునానేన కౌంతేయ జగత్ విపరివర్తంతే. సో రైట్, ఒక్క సెకండ్. ఈ యొక్క అవకాశాలు ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు, హృదయపూర్వక నమస్కారాలు. ఏమైనా క్వశ్చన్లు ఉన్నాయా? సందేహాలు?
హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ హరే రామ हरे 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 कृष्णा प्रभु जी दंडवत प्रणाम प्रभु जी दंडवत प्रणाम प्रभु जी हरे कृष्ण हरे कृष्ण प्रभु जी धन्यवाद प्रणामालु हरे कृष्ण प्रभु जी धन्यवाद प्रणाम हरे कृष्ण प्रभु जी धन्यवाद प्रणाम हरे हरे कृष्ण कृष्ण प्रभु प्रभु जी दंड प्रणाम हरे कृष्ण प्रभु जी धन्यवाद प्रणाम हरे कृष्ण प्रभु जी दंडवत प्रणाम हरे कृष्ण प्रभु जी दंडवत प्रणाम हरे कृष्ण प्रभु जी थैंक यू प्रभु जी हरे कृष्ण సో हरे कृष्ण प्रभु जी दंडवत प्रणाम